జనసేన పార్టీలో ఏం జరుగుతోంది? జనసేన పార్టీ స్థానిక నాయకత్వం ఒక ఏడాది తర్వాత ఎటువైపుగా ఆలోచన చేసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవల నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా పెద్దన్న అని పదే పదే చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారో ఏమో గానీ ఆ తర్వాత నారా లోకేష్ గారి గొంతులో కాస్త మార్పు ఉందే గానీ తొలి రోజుల్లో నారా లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని పెద్దగా లెక్క చేసేవారు కాదు. పవన్ కళ్యాణ్ కు ఏ పదవి ఇవ్వబోతున్నారు అని గతంలో ప్రశ్నించినప్పుడు టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది అని మాట్లాడటమే కాకుండా తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు క్షమాపణ చెప్పాలి అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తే దానికి కూడా చాలా అగ్రెసివ్ గా చాలా రూడ్ గా నారా లోకేష్ మాట్లాడారు. ఆ సారీ చెప్పాలి అన్న నిర్ణయం పవన్ కళ్యాణ్ దేమో మాది కాదు అంటూ మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మా పెద్దన్న అని మాట్లాడుతున్న నారా లోకేష్ గారు ఏ రోజు కూడా జనసేన పార్టీ కార్యకర్తల్ని కూడా సొంత తమ్ముళ్ళలా మీరు చూడండి అని ఎక్కడా కూడా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఆదేశాలు గాని సూచనలు గాని ఇచ్చింది లేదు. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు మాత్రం మనం 15 ఏళ్ల పాటు ఈ కూటమిలో కంటిన్యూ అవ్వాలి, కూటమిలో ఉన్న తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, అవన్నీ సర్దుకుపోవాలి అని తన పార్టీ నాయకులు తన పార్టీ కార్యకర్తలకి చెబుతూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుల నుంచి వరుస పెట్టి అవమానాలు అనేక చీత్కారాలు ఎదురవుతూ ఉన్నా ఇదిగో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొందరు ఇలా చేస్తూ ఉన్నారు, దీన్ని నిరోధించండి అని కనీసం తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దృష్టికి కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకుపోయే పరిస్థితుల్లో లేరు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళను బూట్లు నాకే వాళ్ళగా చూడొద్దు అని ఒక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాట్లాడితే ఆ మరుసటి రోజే ఆయన ఇన్ఛార్జ్ పదవి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు తొలగించారు. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి అవమానాలు ఎదురైనా సరే మనం సైలెంట్ గా వాటిని భరించాలే గానీ బహిరంగ వేదికల మీద మాట్లాడితే నా యాక్షన్ ఎలా ఉంటుందో చూడండి అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చూపించేశారు. ఆ తర్వాత మెల్లమెల్లగా కాలం గడిచే కొద్దీ ఒక్కొక్కరు గతంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పూర్తిగా సమర్థించిన వాళ్ళు కూడా ఇటీవల డివేట్ అవుతున్నారు. కొందరు తాత్కాలిక విరామం పేరుతో సైలెంట్ అవుతూ ఉంటే మరికొందరు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది అంటే ప్రధాన కారణం ఒకటే, తెలుగుదేశం పార్టీ నాయకత్వం పవన్ కళ్యాణ్ మనతో పాటే ఉండాలి, కానీ జనసేన మాత్రం ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో సొంతంగా బలపడకూడదు అన్నది తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రిక్ట్ గా పెట్టుకున్న ఎజెండా. అందుకే పవన్ కళ్యాణ్ వరకు విపరీతమైన గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తూ ఆయనకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ పవన్ కళ్యాణ్ వరకు బాగా చూసుకుంటున్నారు. కానీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కింది స్థాయి వాళ్ళ విషయంలో మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ఎక్కడా కూడా ఏ జనసేన పార్టీ స్థానిక నాయకుడు కూడా 4 డబ్బులు కూడా వెనకేసుకోకూడదు, అలా ఆర్థికంగా బలపడినా సరే రేపు ప్రొద్దున మనకి ఇబ్బంది వస్తుంది అన్న ఉద్దేశంతో ఎక్కడికక్కడ నిర్దాక్షిణ్యంగా జనసేన పార్టీ వాళ్ళను టీడీపీ వాళ్ళు అణచివేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలిసినా కూడా వాళ్ళు పరోక్షంగా సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే జనసేన పార్టీ లోకల్లో ఎక్కడా కూడా బలపడకూడదు అన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచన. కాబట్టి కూటమి అధికారంలోనికి రాగానే ఏదో జరిగిపోతుంది అని వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి అటువైపు వెళ్ళిపోయిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు దిక్కుదోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఒకే రోజు 3 స్టేట్మెంట్లను నిశ్చితంగా గమనిస్తే జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య గ్యాప్ ఏ స్థాయిలో క్షేత్రస్థాయిలో పెరుగుతోంది అన్నది కూడా అర్థమవుతుంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో విపరీతంగా భూ కబ్జాలు జరుగుతున్నాయి, అవినీతులు జరుగుతున్నాయి, ఇసుక మట్టి మాఫియాలు నడుస్తున్నాయి, వీటన్నింటినీ నడుపుతున్నది ఎవరో తేల్చాలి అని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి మేము పదే పదే లేఖలు కూడా రాస్తున్నామని చెప్పారు. అంటే లేఖలు రాసినా కూడా ఎలాంటి చర్యలు లేవు అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న చోట ఒక జనసేన పార్టీ కీలక నాయకుడు ఇక్కడ మట్టి మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా నడుస్తోంది అని చెప్తున్నారు ఒంగోలు. అంటే ఆ మాఫియా నడుపుతున్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని పరోక్షంగా ప్రత్యక్షంగా బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. దాంతో పాటు గుంటూరు జనసేన పార్టీ అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అది కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న టీవీ చర్చా కార్యక్రమంలోనే రాష్ట్రంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది, గతం కంటే పెరిగిపోయింది అని చెప్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా అధికారుల దగ్గర నుంచి లంచాలు తీసుకుంటున్నారని చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డిదే ఆరోపణ చేశారు. మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఏకంగా అధికారులని ముందర పెట్టి వాళ్ళ ద్వారానే లంచాలు కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎగ్జాక్ట్ గా గాది వెంకటేశ్వరరావు కూడా అదే ఆరోపణ చేశారు. అధికారుల నుంచి ఎమ్మెల్యేలు లంచాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. కనీసం రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాల్లో తప్పుల్ని సరిదిద్దే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ప్రతి దానికి లంచాలు తీసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు ఈ స్థాయిలో లంచాలు తీసుకోవడం లేదు అని స్వయంగా ఆయన చెప్పారు. ఇక కిలార్ రోసే ఈయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలోనికి చేరారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ ఆగడాలకు హద్దే లేకుండా పోతోందని డైరెక్ట్ గా ఆయన ఆరోపించేశారు. 7 నెలల క్రితం ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్పర్సన్ గా జనసేన పార్టీ అభ్యర్థిని ఎంపిక చేస్తే ఆమెతో కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయనీయకుండా అడ్డుకుంటున్నారు ఎమ్మెల్యే అని ఆరోపించారు. డైరెక్టర్లకు సంబంధించిన పేర్లు కూడా ఇవ్వడం లేదు, ఈ స్థాయిలో భూమా అఖిలప్రియ ఆగడాలకు పాల్పడుతున్నారని డైరెక్ట్ గా ఆరోపించారు. అంటే పై స్థాయిలో నిర్ణయం జరిగినా సరే లోకల్లో ఎమ్మెల్యే మాత్రం కనీసం 7 నెలల పాటు ఒక జనసేన పార్టీ నాయకురాల్ని ప్రమాణ స్వీకారం కూడా చేయించకుండా అడ్డుకుంటున్నారంటే
జనసేన పార్టీ దుస్థితి కూటమిలో ఇది క్షేత్రస్థాయిలో. ఇలాంటివన్నీ బేరేజ్ వేసుకున్న తర్వాతనే చాలా మంది స్థానిక జనసేన పార్టీ నాయకులు పునరాలోచనలో పడ్డారు. సరే, పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు ఈ కూటమి ఉండాలని చెప్తున్నారు. అలా ఉంటే కనీసం జనసేన పార్టీకి, జనసేన పార్టీ నాయకులకు వచ్చే ఉపయోగం ఏంటో కూడా వివరించాలి కదా. మొన్నటి ఎన్నికల్లో 21 ఎమ్మెల్యే స్థానాలు తీసుకున్నాం, వచ్చే ఎన్నికల్లో మనం ఒక 60 స్థానాలు తీసుకోబోతున్నామని చెప్తే కాస్త ఆశాజనకంగా ఉంటుంది. ఏమి లాభం ఉంటుందో చెప్పకుండా 15 ఏళ్ల పాటు మనం ఉండాలి అని చెప్పడం, రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కూటమి 15 ఏళ్ల పాటు ఉండాలి అని చెప్తుండడాన్ని జనసేన పార్టీ నాయకులు విశ్వసించడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నడుస్తున్న అవినీతి కావచ్చు, మాఫియాలు కావచ్చు, విచ్చలవిడి పరిపాలన, దాడులు, ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే ఇది కాదు కదా చేయాల్సిన పాలన అన్నది నిజాయితీగా ఉండే జనసేన పార్టీ నాయకుల ఆలోచన. ఇవన్నీ చూసిన తర్వాత కేవలం పవన్ కళ్యాణ్ గారు తన స్వార్థం కోసం తన వరకు టీడీపీ పెద్దలు చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడంతో ఇక అందరూ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కోసం అయితే త్యాగాలు చేయగలం కానీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అధికారం చెలాయించడానికి మేమంతా మా జీవితాలను ఎందుకు పనంగా పెట్టి త్యాగాలు చేయాలి అన్నది ఇప్పుడు మొదలైన ప్రధాన ప్రశ్న జనసేన పార్టీ నాయకులు. ఇంకో ఏడాది అలా గడిస్తే తప్పనిసరిగా జనసేన పార్టీ స్థానిక నాయకత్వం అన్నది పూర్తిగా నీరు గారిపోవడమో, లేకుంటే సైలెంట్ అయిపోవడమో, అవకాశాలు ఉన్న చోట ఇతర పార్టీల్లోనికి వెళ్ళిపోవడమో చేయడం మాత్రం కామన్. పైగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనికి రావడం వల్ల కాపు సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గం నేతలకి చాలా అన్యాయం జరుగుతోంది అన్నది ప్రధానంగా వస్తున్న మాట. పవన్ కళ్యాణ్ ఒక్కరు మనతో ఉంటే చాలు, మిగిలిన వాళ్ళందరినీ అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు అన్నది తెలుగుదేశం పార్టీ పెద్దల ఆలోచన. దీని కారణంగానే ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులకు కూడా అవకాశాలు లేకుండా పోయాయి అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎటు చూసినా పవన్ కళ్యాణ్ వల్ల మనకు లాభం ఏంటి అన్నది ఇప్పుడు జనసేన పార్టీ వాళ్లకు అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది.